మైలా శివకుమార్ అండ్ నవీన్ అనే ఇద్దరు వ్యక్తులు బొబ్బర్లంక విలేజ్కి సంబంధించిన వ్యక్తులు. వీరిద్దరూ యలమంచి సురేష్ అనే అతని మీద అటెంప్ట్ మర్డర్ చేయడంకి పాల్పడడం జరిగింది. దీని కింద చల్లపల్లి పోలీస్ స్టేషన్లో 264/25 కింద క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లానే వెంబటనే వీళ్ళిద్దరిని పట్టుకొని రిమాండ్కి కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వీళ్ళు రిమాండ్కి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు. వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చాక కరెక్ట్గా 15 రోజుల తర్వాత 20వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి ఎవరైతే ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపులు బాదడం జరిగింది. ఆ ఇంటి వాళ్ళు సురేష్ అండ్ వారి భార్య ఇంటి తలుపులు తెరవగా శివకుమార్ కత్తితో అండ్ నవీన్ ఐరన్ రాడ్ తోటి ఎదురుపడ్డారు. వెంటనే వాళ్ళు వీరింట్లోకి చొరబడి పీక మీద కత్తి పెట్టి ఇంట్లోని డబ్బు బంగారం ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. దీనికి భయపడి సురేష్ అతని మెడలో ఉన్న బంగారపు చైన్ అండ్ వారి భార్య సుమారు 50,000 రూపాయలు నగదు ఇంటిలోనివి ఇవ్వడం జరిగింది అక్యూజ్డ్ ఇద్దరికి. ఇచ్చిన వెంబటే ఈ భార్య భర్త వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుందాము, ప్రాణహాని ఉందనేసి పరిగెత్తడం జరిగింది. ఈ పరిగెత్తే క్రమంలో మైలా శివకుమార్ తన చేతిలో ఉన్న కత్తిని ఈ భర్త మీదకి విసిరాడు. బట్ స్టిల్ సురేష్ అనే ఆయన తప్పించుకున్నారు. దీని కింద మనం అటెంప్ట్ మర్డర్ అండ్ భయపెట్టి ఎక్స్ట్రాషన్ చేశారు కాబట్టి, డబ్బులు తీసుకున్నారు కాబట్టి దీనిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వెంటనే మాకు కంప్లైంట్ రిసీవ్ చేసుకోగానే వీళ్ళని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో 20వ తారీఖున జరిగిన తర్వాత వెంటనే ఎస్ఐ మోపిదేవి అండ్ చల్లపల్లి సిఐ గారు ఇద్దరు కూడా అక్యూజ్ని వెతకడానికి 2 డేస్ పట్టింది. 22వ తారీఖున ఉదయం బొబ్బర్లంక విలేజ్ చుట్టుపక్కల విలేజెస్లో వీళ్ళిద్దరూ దొరకడం జరిగింది. సుమారు 22వ తారీఖు సుమారు మధ్యాహ్నం 12 సమయంలో వీళ్ళిద్దరూ దొరికారు. దొరికిన వెంటనే అరెస్ట్ చేయడానికి వెళ్తుండగా ఎస్ఐ అండ్ సిఐ గారు అరెస్ట్ చేయడానికి వెళ్తుండగా అతని జేబులో ఉన్న పాయిజన్ని శివకుమార్ తీసి చూపించి, మీరు కానీ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే ఈ పాయిజన్ కన్జ్యూమ్ చేస్తాననేసి బెదిరించారు. దీని కింద అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ ఎగ్జిక్యూటింగ్ హిస్ డ్యూటీస్, దట్ ఈస్ సెక్షన్ 132 ఆఫ్ BNS ఆర్ 353 ఆఫ్ IPC. దీని కింద ఈ సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేశాము 22వ తారీఖు అనగా ఈరోజు. ఇమీడియట్గా రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా కూడా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.